వేదంలో తైత్రీయ ఉపనిషత్తు ఉంది. దాంట్లో ఒక చోట మంత్రాలు చెప్తారు. ఆ మంత్రం లోపల సైన్స్ ఎంత బాగా చెప్పారో చూడండి. ఏమంటారు? ఆదిత్య ఉత్తర రూపం ఆపసంధి వైద్యుత సంధానం అంటారు. అంటే ఉత్తర రూపం సూర్యుడు, దాంట్లోంచి వచ్చేది జలము, అది సంధి. వైద్యుత స్వరూపం మెరపు అన్నారు. దీంట్లోంచి ఏమిటి చెప్పచ్చు తెలిసిన? హైడ్రోజను ఆక్సిజన్ ఉంది కదండి. H2O అంటే అర్థం ఏమిటి? హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసినప్పుడు నీళ్ల కింద మారుతుంది. H2O2 ఉందనుకోండి, హైడ్రోజన్ పెరాక్సైడ్ అవుతుంది. అది కాస్తాను. లేదండి, ఆక్సీ ఎసిటలిన్ ఫ్లేమ్ అని ఉంటుంది వెల్డింగ్ షాపుల్లోనూ. దాంట్లోనూ ఆక్సిజనే ఉంటుంది, హైడ్రోజనే ఉంటుంది, కాంబినేషన్ వేరే ఉంటుంది. అంటే ఆక్సీ ఎసిటలిన్ ఫ్లేమ్ అని చెప్పి ఇది పద్ధతి అన్నమాట. అంటే చూడండి, అక్కడ కాంతి స్వరూపం అంటే సూర్యుడు, జలస్వరూపం అంటే మేఘము, అలాగే దాంట్లో అగ్ని వేడి. వీడిని అంతముగా చెప్పారు. అందుకనే మనకి గుప్తుల కాలంలో అలాంటి చోట్ల ఆ మహానుభావులంతా కూడా ఇలాంటి వాటిని శాస్త్రాలే రాసిపెట్టారు మన కోసం. మన సంస్కృతం అని చెప్పి అర్థం చేసుకోము. ఇప్పటికీ దొరుకుతున్నాయి. అది సంస్కృతంలో ఆంగ్ల అనువాదాలతోటి అది జరిగేది. ఆక్సీ ఎసిటైలిన్ ఫ్లేమ్ అనమాట అది. అంటే దాని వేడి ఎంత ఉంటుంది? 3000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుందంటాడు. అంత కఠినంగా ఉంటుందట. అంతేకాదు, మెరపు వచ్చిందనుకోండి, అది కూడా 1982లో హిందూ పేపర్లో వేశాడు. మెరపు వచ్చినప్పుడు ఉండే విద్యుత్ శక్తి భారతదేశం మొత్తం మీద ఉన్న ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా ఒకరోజు విద్యుత్ ప్రవహించడానికి ఎంత అవుతుందో ఆ విద్యుత్ సప్లై చేయగలము ఒక మెరపులో ఉన్న కాంతిని పట్టుకోగలిగితే. సైంటిస్టులకు మొత్తుకున్నారు, మీకు ఎవరికైనా ఓపిక ఉంటే అలాంటి మెరపు తీగల కాంతిని విద్యుత్తుగా మార్చి స్టోర్ చేసుకోగలిగే ప్రయత్నం ఏ దేశం వాళ్ళని చేయగలరా అని అడిగారు. ఇంతవరకు జరగటం లేదు అది. అంతేకాదు, అర్క అభితో వివిశ్రే బృహద్ధస్థస్థౌ భువనేశ్వంత పవమానో హరిత ఆవివేశ. ఇవాళ మనం సూర్యరశ్మిలోంచి ఫోటోసిన్థసిస్ అని అంటున్నామే, ఆకుపచ్చగా మారడన్నది చెప్తున్నాడు. భువనాల మధ్యలో ఉన్న ఉన్నత స్థాయిలో సూర్యుడు ఉన్నాడయ్యా. సూర్యుని లోపల పవిత్రీకరణశీల వాయువు ఉంది. ఆ వాయువు కిందకు వస్తోంది. ఓషధి వర్ణ రూపంలో ఆకుపచ్చ రూపంలోకి వస్తుంది అక్కడ. అందుకనే కలిగించి ఆ వాయువు బయటికి పోతున్నప్పుడు దాన్ని కాస్త ఫోటోసింథసిస్ అంటారు. అంటే సూర్యకాంతి లోపల కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, అది తీసుకుని ఆకులు పచ్చగా మారుతున్నాయి. సైన్స్ వాళ్ళు చెప్పారే, దానికి ఉపనిషత్తు వాక్యం ఇది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళండి, దీనికి ప్యారలల్గా సరిగ్గా సరిపోయేలాంటివి అక్కడ కనిపిస్తాయి. మరి అదే మొక్కని పట్టుకొచ్చి గదిలోనే పెట్టండి, కాంతి పడదు. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ విడిగా పెట్టండి, మీరు సుఖం లేదు. సూర్యుడి ద్వారా వచ్చిన కాంతి ద్వారానే అది వెళ్ళాల్సి ఉంటుంది. అదనమాట ఇక్కడ ఉన్న విశేషం. అందుకని అలాగే శబ్దశాస్త్రాన్ని మూగవాళ్ళకి మాటలు నేర్పడం ఎలాగా సైన్స్ ఉంది. అది ఇండియాలో ఇంకా అలవాటు కాలేదు, కొంతవరకు ఉంది. మూగవాళ్ళకి మాటలు రావాలి. మాటలు ఎక్కడి నుంచి రావాలి? నాభి, హృత్, కంఠ, రసన, నాసాదులు ఇలా రావాలి. నాభి దగ్గర మొదలుపెట్టాలి. అందుకనే పిల్లలకి మాటలు నేర్పేటప్పుడు వాడి శరీరంలో కదలిక ఎలా ఉందో గుర్తుపడతాడు డాక్టరు. దాన్ని బట్టి ఆ శబ్దములు ప్రయోగిస్తారు. అలాగే చూపు లేని వాళ్ళకి బ్రెయిలీ లిప్ ఉంటుంది. దాన్ని ఏం చేస్తుంటారు వాళ్ళు? వాడి చేతి కదలికని బట్టి అక్షరాలు ఏమిటో చెప్పిస్తారు వాడి చేత. ఇది శబ్దశాస్త్రము. అలాగే మహాభారతంలో లక్క ఇల్లు ఉంది కదండి. లక్క ఇంటికి ఉన్న కాన్సెప్ట్ ఏమిటో తెలుసా? సెల్ఫ్ ఇంటర్నల్ కంబస్షన్ అని మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి తెలిసినది. అంటే లోపల నుంచి హీట్ దానంతట రావాలంటే కొన్ని రకాల కెమికల్స్ పక్కనే అట్టే పెడతారు. వాటి లోపల టెంపరేచర్ తేడా రాగానే ఇవన్నీ కలిసి అంతకంటే భయంకరమైన వేడి వస్తుంది. సెల్ఫ్ కంబషన్ ఇంజన్ అంటారు దాన్ని. దీన్నే వాన్ బుస్కిన్ అన్న రచయిత, సైన్స్ పుస్తకాల రచయిత, రష్యన్ ఆయన రాస్తాడు. ఎవ్రీడే సైన్స్ అనే పుస్తకం రాశారు. అది మనం చదవం ఎక్కడ, అది మన బుక్ డిపోలో దొరుకుతుంది. ఎవ్రీడే సైన్స్. ఆయన పేరు వాన్ బుస్కిన్ అన్న చోట. నెయ్యి, లక్క, వెదురు ఇలాంటివన్నీ కలిపి ఓ చోట అట్టే పెడితే వాయువు తగలకుండా ఉంటే దానంతటిదే కాలుతుంది.
ఇదే బెతవాడలో కాలనీ ఉండేది, ఎప్పుడూ ఉంది. ప్రతి వేసవి కాలంలో అక్కడ గుడిసెలన్నీ నిప్పంటుకుంటూ ఉండేవి. ఎవడో పెట్టక్కల్లా, అంటే ఇలాంటివన్నీ పక్క పక్కన ఉన్నాయి, గాలి ఆడటలేదు, సెల్ఫ్ ఇంటర్నల్ కంబస్షన్ ఇదనమాట జరుగుతుంది. ఇలాగా సైన్స్లో ఉండే రకరకాల వాటిని కథారూపంలో, మంత్రరూపంలో, వేదాల్లో చెప్పారు. అంచేత అలాంటి వేదంలో ఉన్న కొంత భాగాన్నైనా మనం ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే తెలుసుకోవచ్చు. అప్పుడు దాంట్లో ఉన్న అందం మనకి తెలుస్తుంది.